హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఏనుకుర్తిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసిం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే దళిత, బీసీ, మైనార్టీ వర్గాలు నేడు అభివృద్ధి పథంలో ఉన్నాయని పేర్కొన్నారు. స్థలదాత కొలిపాక ప్రకాశం సర్పంచ్ నరిశెట్టి సుధాకర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేశారు. మనుషులు సమానం కాదని మీరు చెప్తూ ఉన్నా, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి వాళ్ళు ఏమంటున్నారు? మేము రాజ్యాంగాన్ని తీసి పక్కన పెడతాం, మేము మనుశాస్త్రాన్ని తీసుకొచ్చి అమలు చేస్తాం అంటున్నారు. ఆనాడు అంబేద్కర్ మనుశాస్త్రాన్ని తీసి పక్కన పెట్టారు, రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. మనుశాస్త్రానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు, అబద్ధానికి వ్యతిరేకంగా రాజ్యాన్ని తీసుకొచ్చారు, అవాస్తవానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. మనుషులందరూ సమానమని చెప్పారు. ఓట్లేద్దామంటే ఓట్లేయడానికి ఈ దేశంలో హక్కు లేదు. అంబేద్కర్ వచ్చి ఒకటే మాట అన్నారు, ఈ దేశంలో ఓట్లు ఎవరెవరు వేయాలి అన్నప్పుడు గాంధీ గారు ఒక మాట అన్నారు, ఓటకి ఎవరికి ఇవ్వాలి అంటే గాంధీ గారు చెప్పిన మాట, నెహ్రూ గారు చెప్పిన మాట, సర్దార్ పటేల్ చెప్పిన మాట, బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు, సరోజిని నాయుడు వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఓట్ల హక్కు ఎవరికి ఇవ్వాలంటే ఓటు వేయడానికి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఓటు వేయడానికి హక్కు ఇవ్వాలని చెప్పారు. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటక్కట, భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటక్కట, పన్ను కట్టే వాళ్ళకు మాత్రమే ఓటక్కట. అప్పుడు అంబేద్కర్ లేచి అడిగారు, ఈ దేశంలో భూమి ఉన్న వాళ్ళంటే, పన్ను కట్టిన వాళ్ళంటే, డిగ్రీ చదువుకున్న వాళ్ళంటే మా మాలమాగాలు ఎవరు లేరు, అందరూ మీ వాళ్ళే ఉన్నారు కనుక నేను దీన్ని అంగీకరించాలని అంబేద్కర్ లేచి పోరాటం చేసి ఆనాడు ఎలుకుర్తి గ్రామ వాసులు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా, కులాలకు ఖచ్చితంగా, మతాలకు ఖచ్చితంగా అందరి వాడిగా, అంటరాని వాడిగా పుట్టి అందరి వాడిగా కాకుండా ప్రపంచ మేధావి, ఒక దళితుడు ప్రపంచ మేధావి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో అందరికంటే ఎక్కువ తెలివైన వాడు, దళిత పితామహుడు, రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, సమతావాది, కమ్యూనిస్టు, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, దళిత పితామహుడు, మహిళల సాధికారిత కోసము తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఈరోజు యావత్ ప్రపంచంలోనే తెలివైన వారిగా 32 డిగ్రీలు చదివిన ఏకైక దళిత సింహం, దళిత మేధావి, ప్రపంచానికి ఒక వెలుగు చూపిన ధృవతార డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్.